హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 37. అనురాగ్ చెప్పిన విషయం విని షాక్ అయిన అన్వేష్ వెంటనే అతిథికి ఫోన్ చేసి అనురాగ్ మిహిరల పెళ్లి గురించి చెబుతాడు. ఆ మాట విని అదితి షాక్ అవుతూ, వాట్, ఏం మాట్లాడుతున్నారు అన్వేష్ అని ఆవేశంగా అడిగింది. ఆమె గొంతులో చిరాకుని కనిపెట్టిన అన్వేష్, నువ్వు అనవసరంగా టెన్షన్ అయ్యి కోపం తెచ్చుకోకు అని అన్నాడు. కోపం తెచ్చుకోకుండా ఎలా ఉండాలన్వేష్? అసలు వాడు వద్దు అంటే ఎందుకు ఆ అమ్మాయి వెంటే పడుతున్నాడు? తనలో అంత స్పెషాలిటీ ఏముంది అని అడిగింది అతిథి. అది మనమెలా చెబుతాం అతిథి? వాడి మనసుకి ఏం నచ్చిందో మనకు తెలియదు కదా అన్నాడు అన్వేష్. అతని మాటలకు అనుమానంగా, ఏంటిది నువ్విలా మాట్లాడుతున్నావు? అంటే నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావా అని అడిగింది అతిథి. మనకున్నది ఒక్కగానొక కొడుకు. మనం సంపాదించేది లేదా బ్రతికేది వాడి కోసమే. మరి వాడి సంతోషం కంటే మనకి ఏది ముఖ్యం కాదు కదా. పైగా నా కొడుక్కి నేను శత్రువు అవ్వాలని కూడా అనుకోవడం లేదు అని అన్నాడు అన్వేష్. ఆ మాట విని మరింత ఆశ్చర్యపోయి, నిన్నేం మాట్లాడావు, ఈరోజేం మాట్లాడుతున్నావు అన్వేష్? ఈ ఒక్కరోజులోనే ఇంత మార్పేంటి అని ఆవేశంగా అడిగింది అతిథి. ఇది వాడి లైఫ్ అతిథి, వాడికి నచ్చినట్లే జరగనివ్వు. అయినా వాడి లైఫ్ పంచుకోవాలనుకున్న అమ్మాయిని మనం సెలెక్ట్ చేయడం ఏంటి? వాడే కదా సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఆ విషయం నువ్వు కూడా అర్థం చేసుకో అని అన్నాడు అన్వేష్. అతని మాటలకు మంట మండుతుంటే, హా, తమరికి ఈ విషయం ఎంత త్వరగా ఎలా అర్థమైందో, ఏ చెట్టు కింద జ్ఞానోదయమైంది అని వెటకారంగా అడిగింది అతిథి. ఎక్కడో ఒకచోట అయ్యిందిలే. రేపు వచ్చాక నేను నీతో మాట్లాడతాను. రేపు మార్నింగ్కి నేను అక్కడే ఉంటాను. రెడీ అయి ఉండు. మనం కూడా వెడ్డింగ్ జరిగే ప్లేస్కి 10 కల్లా వెళ్ళిపోవాలి అని చెప్పి ఫోన్ పెట్టయిపోతుంటే, మరి నేను మాయా పేరెంట్స్కి ఇచ్చిన మాట సంగతి ఏంటి అని అడిగింది అతిథి. చేసుకునేవాడికి ఇష్టం లేకుండా ఫోర్స్ చేసి పెళ్లి చేస్తే ఆ తర్వాత ఆ మాయ కూడా బాధపడాల్సి వస్తుంది. అదే విషయాన్ని వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలా చెప్పు అతిథి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అన్వేష్. చిచి, ఏం మనుషులో ఏంటో, అస్సలు మాట మీద నిలబడరు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలి అని అనుకొని తన కొడుకు పెళ్లిని ఎలా ఆపాలా అని ఆలోచించడం మొదలుపెట్టింది అతిథి. మరోవైపు తన తండ్రితో మాట్లాడిన అనురాగ్ తిరిగి సుబ్బుకి ఫోన్ చేశాడు. సుబ్బుతో కాసేపు వెడ్డింగ్ పనులు, పిలవాల్సిన గెస్టుల గురించి మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అనురాగ్. తిరిగి రూంలోకి వచ్చేసరికి మిహిరా బెడ్పై పడుకొని కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకొని కనిపించింది. ఆమె నిద్రపోయిందో లేదో అతనికి అర్థం కాలేదు. దాంతో మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళిన అనురాగ్ బెడ్పై పక్కనే కూర్చొని చెంప కింద చెయ్యి పెట్టుకొని మిహిరా కడుపు వైపే చూడడం మొదలుపెట్టాడు. ఆ క్షణంలో అతనికి ఆమె కడుపుని టచ్ చేయాలనిపించింది. ఆ కడుపులో తన బేబీ ఉందనే మాటే అనురాగ్కి చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు వీరా, సుబ్బు ఉండడం వల్ల తాను తండ్రిగా పోతున్న ఆనందాన్ని అతను పూర్తిగా ఆస్వాదించలేదు. కనీసం వాళ్ల ముందు తన హ్యాపీనెస్ను కూడా సరిగా చూపించుకోలేకపోయాడు. ఆ తర్వాత మిహిర స్పృహలోకి రావడంతో ఆమెకు కూడా పెళ్లిలోనే చెప్పాలని ఆమెతో కూడా తన ఆనందాన్ని షేర్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు అందరూ పడుకున్న తర్వాత ఒంటరిగా ఆ మ్యాజిక్ ఫీల్ను ఎంజాయ్ చేస్తూ మిహిర పొట్టవైపు చూస్తూ ఉంటే అందులో ఉన్న తన బేబీ ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని ఒక చిన్న ఆరాటం అనురాగ్లో స్టార్ట్ అయ్యింది. ఇంతలో కళ్ళు మూసుకొని ఉన్న మిహిర, ఎంతసేపు నన్ను అలానే చూస్తూ ఉంటావు రాగ్, లైట్ ఆఫ్ చేసి పడుకో. అసలే రేపు మనకు పెళ్లి జరగబోతుంది. ఇద్దరం పెళ్లిలో ఫుల్ గ్లామర్గా ఉండాలి కదా అని అంది. ఓ, ఈ మేడం ఇంకా నిద్రపోలేదన్నమాట అని మనసులో అనుకుంటూనే, అవును మిహిరా, నువ్వు చెప్పింది కూడా నిజమేలే, మనం ఫుల్ గ్లామర్గా ఉండాలి అని నవ్వుతూ అన్నాడు అనురాగ్. సరే అయితే వచ్చిక పడుకో అంటూ అతని వైపు తిరిగింది మిహిరా. ఆమెకు అనుకూలంగా బెడ్ అడ్జస్ట్ చేసి దుప్పటి కప్పి కంఫర్ట్గా పడుకోబెట్టాడు అనురాగ్. ఆ తర్వాత కాసేపటికే ఇద్దరూ చాలా త్వరగా నిద్రలోకి జారుకున్నారు. మరోవైపు ఆల్మోస్ట్ వర్క్ అంతా ఫినిష్ అయ్యేసరికి తెల్లవారుజామున 4 అవడంతో సుబ్బు కన్వెన్షన్ హాల్లోనే ఉన్న ఒక రూంలో బెడ్పై వాలాడు. అప్పుడే ఏదో గుర్తొచ్చినట్లు, ఈ వెడ్డింగ్ గురించి హరిణికి చెప్పి ఇన్వైట్ చేయాలి అని అనుకొని హరిణి నెంబర్కి డయల్ చేశాడు. మంచి నిద్రలో ఉన్న హరిణి ఆ కాల్కి మేల్కొంటూ కళ్ళు మూసుకొనే మొబైల్ లిఫ్ట్ చేసి, హలో, ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు, సెన్స్ లేదా
నా నిద్రను డిస్టర్బ్ చేస్తున్నారు అని అడిగింది. నాకు సెన్స్ లేదులే కానీ ఫోన్ చేసింది ఎవరో ఎందుకు చేశారో కూడా తెలుసుకోకుండా తిట్టడానికి ముందు నీకు సెన్స్ ఉందా అని అడిగాడు సుబ్బు. ఆ మాటతో ఉలిక్కిపడి, సుబ్బు ఏంటి ఈ టైంలో కాల్ చేశావు, ఏమైంది అని లేచి కూర్చుంటూనే అడిగింది హరిణి. ఇంకా ఏం కాలేదులే కానీ నీ తిట్లకి మాత్రం ఏదో అయ్యేలాగానే ఉంది అని అన్నాడు సుబ్బు. అసలు నువ్వు ఈ టైంలో ఎందుకు కాల్ చేశావు, ముందు అది చెప్పు అని అడిగింది హరిణి. చెప్పడానికి నువ్వెక్కడ గ్యాప్ ఇస్తున్నావు, సరే విను. ఈరోజు మార్నింగ్ 11కి మిహిరా అనురాగ్ పెళ్లి చేసుకోబోతున్నారు. వీలుంటే రావడానికి ట్రై చేయి అని చెప్పాడు సుబ్బు. హలో మాస్టర్, నేను ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి ఎంత లేదైనా 7 hours పడుతోంది. అంటే ఉన్న ఫలంగా బయలుదేరినా కూడా నేను పెళ్ళికి టైంకి రాలేను అని చెప్పింది హరిణి. అదేంటి, నీ ఫ్లాట్ నుంచి కన్వెన్షన్ హాల్కి జస్ట్ 30 minutes డిస్టెన్స్, దానికి 7 hours ఎందుకట అని అడిగాడు అనురాగ్. ఎందుకంటే నేను హైదరాబాద్లో లేనట, మా ఊరు వచ్చేశాను అని చెప్పింది హరిణి. ఓ, ఊళ్ళో సడన్గా ఏం పని, అంత సడన్గా ఎందుకు వెళ్ళావు అని అడిగాడు సుబ్బు. చెప్పాను కదా, పెళ్లి చూపులు, అందుకే వచ్చాను అని చెప్పింది హరిణి. ఆ మాటతో సుబ్బు సైలెంట్ అయ్యాడు. హలో మాస్టర్, మాట్లాడు, వాయిస్ కట్ అయిందేంటి అని అడిగింది హరిణి. దాంతో వెంటనే సర్దుకొని, ఐఎమ్ సారీ, నీకు చెబితే వచ్చేదానివేమో, నాదే లేట్, నేనే లేటుగా ఇన్ఫామ్ చేశానులే. సరే ఉంటా, వెడ్డింగ్ వీడియో లింక్ పెడతాను, వీడియోలో చూడు అని చెప్పాడు సుబ్బు. సరే అలాగే చేస్తాలే కానీ నువ్వేంటి నిద్రపోకుండా ఈ టైంలో ఫోన్లు చేసుకుంటూ కూర్చున్నావు అని అడిగింది హరిణి. సుబ్బు వెంటనే నార్మల్ అవడానికి ట్రై చేస్తూ, పెళ్లి పనులమ్మా, పెళ్లి పనులు, ఫ్రెండ్ పెళ్లి పనులు చేస్తూ నాకు ఈ రాత్రి గడిచిపోయింది అని అన్నాడు సుబ్బు. హో, అయితే బాగా అలసిపోయి ఉంటావు సుబ్బు అని అడిగింది హరిణి. చాలా అంటే చాలా అలసిపోయాను, కానీ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను తెలుసా అని అన్నాడు సుబ్బు. నాకు తెలుసులే, నీ ఫ్రెండ్ విషయంలో నీకు అన్నీ హ్యాపీగానే అనిపిస్తాయి. ప్రతిసారి నీ ఫ్రెండ్స్ మీద నీకున్న ప్రేమను భలే ఎక్స్ప్రెస్ చేస్తావే, అలానే లవ్వర్ మీద ఉన్న లవ్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తే బాగుండేది అని మూతి తిప్పుతూ అంది హరిణి. ఆ మాటకు చిన్నగా నవ్వి, ఎక్స్ప్రెస్ చేసినా పడిపోయే వాళ్ళు ఇక్కడెవరూ లేరులే, ఇంకెందుకు ఎక్స్ప్రెస్ చేయడం, ఇలానే ఉండని నన్ను అని నిరాశగా అన్నాడు సుబ్బు. సరే పో, నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ, అనవసరంగా మంచి నిద్ర పాడు చేశావు. ఎలాగూ నేను రావడం కుదరదు కదా, ఇక నిద్ర కూడా వేస్ట్ చేసుకోవడం ఎందుకు, బాయ్, నేను పడుకుంటా అని ఫోన్ కట్ చేసింది హరిణి. తెంగరి మేళం, దీనికిప్పుడు నేను కావాలా వద్దా, ఇంతలోనే కావాలి అన్నట్లు మాట్లాడుతుంది, అంతలోనే ఏదో పెద్ద మోసం చేసినట్లు బిహేవ్ చేస్తుంది. రాక్షసి, పెళ్లి చూపులకు పోయింది కదా, మళ్ళీ హైదరాబాద్ రానివ్వు, అప్పుడు చెబుతాను దాని సంగతి అని మనసులోనే తిట్టుకున్నాడు సుబ్బు. మరోవైపు అతిథి జరగబోయే పెళ్లిని ఎలా ఆపాలా అని తెగ ఆలోచించేస్తుంది. కానీ ఎంతకీ ఏం తోచకపోవడంతో అసలు ఈ సమస్యకి కారణం మామయ్య గారే, వెళ్ళి ఆయనతోనే మాట్లాడతాను అని అనుకుని ఆలోచన రావడమే తడువుగా చంద్రకాంత్ రూముకు వెళ్ళి ఆయన్ని నిద్రలేపింది. ఏంటతిది ఈ టైంలో నన్ను లేపావు, అలసటతో ఆవలిస్తూ అడిగాడు చంద్రకాంత్. మీ మనవడు ఏం చేస్తున్నాడో తెలుసా మామయ్య గారు అని అడిగింది అతిథి. వాడు ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు కానీ ఏం చేసినా ఆలోచించే చేస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పాడు చంద్రకాంత్. మీరు ప్రతిదానికి వాడిని అలా వెనకేసుకుని రాకండి మామయ్య గారు, అసలు ఈ ప్రాబ్లం అంతా మీ వల్లే వచ్చింది అని చిటపటలాడింది అతిథి. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పకుండా నా వల్లే వచ్చింది అనడంలో నీ ఉద్దేశం ఏంటి అతిథి, వీలైనంత నార్మల్గా అడిగాడు చంద్రకాంత్. ఆ మిహిరా అనే అమ్మాయిని అసలు మీరు అనురాగ్కి ఎందుకు సెలెక్ట్ చేశారు మామయ్య గారు అని అడిగింది అతిథి. ఎందుకంటే నువ్వు సెలెక్ట్ చేసిన మాయ వాడికి కరెక్ట్ అమ్మాయి కాదు కనుక, వాడికి మిహిరా కరెక్ట్గా సెట్ అవుతుంది, అందుకే ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశాను అని డైరెక్ట్గా చెప్పేశాడు చంద్రకాంత్. కానీ వాళ్ళకి సెట్ అవ్వకనే కదా డివోర్స్ తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో వాడి ఉద్దేశం ఏంటి అని అడిగింది అతిథి. చూడతిథి, ఇది పూర్తిగా వాడి లైఫ్, వాడికి నచ్చినట్లు వాడి లైఫ్ను డిజైన్ చేసుకునే రైట్, ఏజ్, మెచ్యూరిటీ అన్నీ వాడికున్నాయి. సో ఈ విషయంలో మనం ఇక ఇంటర్ఫియర్ అవ్వకపోవడమే మంచిది. ఇక దీని గురించి ఇప్పుడు మాట్లాడడం వేస్ట్, నాకు చాలా నిద్ర వస్తుంది, ఏమైనా ఉంటే రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, ఇప్పుడు నువ్వు వెళ్తే నేను నిద్రపోతాను
అని చెప్పేశాడు చంద్రకాంత్. పెళ్ళి రేపు మార్నింగ్ 11కే మామయ్య గారు. ఇంకా మార్నింగ్ లేచి మనమేం మాట్లాడుకుంటాం అని పుల్లవిరుపుగా అంది మిహిరా. రాబోయే కొత్త కోడలికి ఏం గిఫ్ట్ ఇవ్వాలో వాటి గురించి మాట్లాడుకుందాం, సరేనా? ఇప్పుడైతే నువ్వు వెళ్ళు అని చెప్పాడు చంద్రకాంత్. దాంతో ఆయన తనను అవమానించినట్లుగా ఫీల్ అయ్యి కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయింది అతిథి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చారు అనురాగ్, మిహిరా. అప్పటికే కింద హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో ఏవో మెయిల్స్ చూస్తున్నాడు వీరా. మిహిర సరాసరి వెళ్ళి అతని పక్కనే కూర్చొని, ఏం చేస్తున్నావు వీరా అని అడిగింది. వెనకే వచ్చిన అనురాగ్ వాళ్లకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. మిహిర అడిగిన ప్రశ్నతో ల్యాప్టాప్ క్లోజ్ చేసిన వీరా, ఏవో మెయిల్స్ చూస్తున్నాను డార్లింగ్. అయినా ఈరోజు మీ పెళ్ళి కదా, అసలు ఆ విషయం మీకు గుర్తుందా? గుర్తుంటే ఇంకా రెడీ అవ్వకుండా ఇక్కడే కూర్చున్నారేంటి అని అడిగాడు వీరా. డిజైనర్ రావడానికి ఇంకా టైం ఉంది వీరా, అందుకే రిలాక్స్గా కూర్చున్నాను అని చెప్పింది మిహిరా. ఆ మాటతో సరే అంటూ ఎదురుగా ఉన్న టీపాయ్పై ఒక క్లాత్ కప్పి ఉన్న ప్లేట్ను చేతిలోకి తీసుకొని దానిని మిహిరకు ఇచ్చాడు వీరా. దాన్ని తీసుకుంటూనే, ఏంటిది వీరా అని అడిగింది మిహిరా. వెంటనే దాని మీద ఉన్న క్లాత్ తీసేసి, ఇవన్నీ నేను నీకోసం తీసుకున్న ఆర్నమెంట్స్. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవి వెడ్డింగ్ కోసం తీసుకున్నాను. ఈరోజు ఎలాగూ నీ వెడ్డింగ్ కదా, సో ఈ ఆర్నమెంట్ పెట్టేసుకో అని చెప్పాడు వీరా. ఆ మాటకు మిహిర షాక్ అవుతూ ఉండగానే వెంటనే అనురాగ్ రియాక్ట్ అవుతూ, లేదు, తన కోసం ఆల్రెడీ డిజైనర్స్తో డిజైన్ చేయించేశాడు సుబ్బు. నైట్ అంతా వాళ్ళు కష్టపడి డిజైన్ చేశారు. మిహిరా పెళ్లిలో అవే పెట్టుకుంటుంది అని అన్నాడు. లైఫ్ అంతా ఇక ఎలాగూ నువ్వే కొనిస్తావు కదా, నాకిప్పుడే ఛాన్స్ ఉంది. కనీసం ఈ వెడ్డింగ్కైనా నేను కొనిచ్చిన గోల్డ్ వేసుకునివ్వు అని అన్నాడు వీరా. లేదు లేదు, తను నేను తీసుకున్న గోల్డే మా పెళ్లికి వేసుకుంటుంది అని అన్నాడు అనురాగ్. అదేం కుదరదు, తనిప్పుడు నా రెస్పాన్సిబిలిటీ. వెడ్డింగ్ అయ్యే వరకు నేనిచ్చిన గోల్డే వేసుకోవాలి, తర్వాత తనిష్టం నీ ఇష్టం అని అన్నాడు వీరా. అదేం కుదరదు, తను నాకు కాబోయే భార్య, నేను తెచ్చిన గోల్డ్నే వేసుకోవాలి మొండిగా అన్నాడు అనురాగ్. వీళ్ళిద్దరూ అలా డిస్కషన్ చేసుకుంటూ ఉండగానే, హే ఆపండి మీ గోలా, ఏంటి మీ ఇద్దరు మాత్రమే డెసిషన్స్ తీసుకుంటారా? నా డెసిషన్ ఏంటని ఎవరూ అడగరా అని అంది మిహిరా. సరే, నీ డెసిషన్ ఏంటో నువ్వే చెప్పు అని అడిగాడు వీరా. అప్పుడు చేతిలో ఉన్న ప్లేట్ని అక్కడే ఉన్న టేబుల్పై పెట్టి వీరా వైపు, ఎదురుగా కూర్చున్న అనురాగ్ వైపు మార్చి మార్చి చూసింది మిహిరా. ఇద్దరూ తమ గోల్డ్ తీసుకోమంటే తమ గోల్డ్ తీసుకోమన్నట్లు ఫేస్ పెడుతూ అడిగారు. దాంతో ఒక నిమిషం ఆలోచించిన మిహిరా, ఓకే, నేను మీ ఇద్దరు తెచ్చిన గోల్డ్ వేసుకుంటాను, సరేనా అని అంది. వామ్మో, అంత గోల్డ్ మోస్తే ఇంకేమైనా ఉందా అని ఒకేసారి అన్నారు వీరా, అనురాగ్. దాంతో ఉలిక్కిపడిన మిహిరా, అదేంటి ఇద్దరూ అలా అనేశారు? మోసేది నేను కదా, నాకు లేని ప్రాబ్లం మీకేంటి అని అడిగింది. మాకు కాదు, నీకే ప్రాబ్లం అని మళ్ళీ అన్నారు వీరా, అనురాగ్. ఏంటి మీ ఇద్దరి వాయిస్లు ఈరోజు ఒకే రేంజ్లో, ఒకే వేలో ఒకేసారి వస్తున్నాయి, ఏంటి సంగతి అని కళ్ళెగరేసింది మిహిరా. ఏంటి విషయం ఏంటో నువ్వు మిహిరకు ఇంకా చెప్పలేదా? కాస్త వెటకారం జోడించి అడిగాడు వీరా. ఆ మాటతో నోనో అని సైగ చేశాడు అనురాగ్. ఏంటా విషయం అనుమానంగా నుదురు చిట్లించి అడిగింది మిహిరా. అదా, ఏం లేదు, నేను నీకు పెళ్ళయ్యాక ఒక గుడ్ న్యూస్ చెబుతానన్నాను కదా, దాని గురించి అడుగుతున్నాడు వీరా అని చెప్పాడు అనురాగ్. హో అదా, ఎలాగూ నువ్వు ఇప్పుడు చెప్పవు కదా, ఇక దాని గురించి మళ్ళీ ఎందుకు నాకు గుర్తు చేస్తారు, కానీ నేనిప్పుడు వెడ్డింగ్ కోసం ఏ నగలు వేసుకుంటానో మీకు చెప్పాలి, అంతే కదా అని అడిగింది మిహిరా. అవును అని ఇద్దరూ ఒకేసారి కోరస్గా చెప్పారు. ఆ మాటతో ఒక అరనిమిషం పాటు తన మైండ్ను కష్టపెట్టి, నేను పెళ్లిలో వీరా ఇచ్చిన నగలే వేసుకుంటున్నాను అని చెప్పింది మిహిరా. ఆ మాట వినగానే అనురాగ్ వైపు గర్వంగా చూసి నవ్వాడు వీరా. దాంతో అనురాగ్ మిహిరా వైపు కోపంగా చూసి అక్కడి నుండి లేచి విసురుగా రూమ్కి వెళ్ళిపోయాడు. దాంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు వీరా, మిహిరా. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అతిథి తాను అనుకున్నట్లు కొడుకు పెళ్లిని ఆపగలుగుతుందా? మాయాకి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? అనురాగ్ వీరాల మధ్య
మిహిర నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.